పవన్ కళ్యాణ్ని చాలా మాటలు అన్నారు, పొలిటికల్ టూరిస్ట్ అన్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు, వీకెండ్ పొలిటీషియన్ అని కూడా అమర్నాథ్ పవన్ కళ్యాణ్కి కొత్త కొత్త పేర్లు పెట్టారు. సో అది కారణం కావచ్చు, లేకపోతే జగన్ మీద వ్యతిరేకత అవ్వచ్చు, వాట్ ఎవర్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలగలిసి మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకలో ఓడిపోయారు. పల్ల శ్రీనివాసరావు అక్కడ గెలిచిన పరిస్థితి. దాడిశెట్టి రాజా బొత్స ఎలాగో దాడిశెట్టి రాజా కూడా వైసీపీకి 30 సీట్లు వచ్చినా ఓకే, కానీ దాడిశెట్టి రాజా పక్కాగా గెలుస్తారనే అంచనాలే అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. బట్ దాడిశెట్టి రాజా ఈ వేవ్లో, ఈ కూటమి సునామీలో కొట్టుకుపోయారు. అక్కడ యనమల దివ్య గెలిచిన పరిస్థితి. కురసాల కన్నబాబు మాజీ మంత్రి, ఫస్ట్ టర్మ్ ఆయన మంత్రిగా చేశారు. బట్ కాకినాడ అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడంలో ఇన్ఫ్యాక్ట్ ఆయన చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచే ఆయన పొలిటికల్ అరంగేట్రం చేశారు. అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. పవన్ టార్గెట్ చేస్తే జన సైనికులు, వీర మహిళలు ఊరుకుంటారా? కన్నబాబుని ట్రోల్ చేశారు, టార్గెట్ చేశారు, ఓడించారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ గెలిచారు, కురసాల కన్నబాబు ఓడిపోయిన పరిస్థితి. ఇక పిన్పే విశ్వరూప్ విషయంలో కూడా సర్వేలు అటు ఇటుగా చెప్పాయి. గెలుస్తారని అనుకున్నారు, బట్ కూటమి ఎఫెక్ట్ అవ్వచ్చు. విశ్వరూప్ ఓడిపోయారు. ఆయన ఫస్ట్ టర్మ్ మొదటిసారి కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా మంత్రిగా అవకాశం దక్కింది. ఆయన ఓడిపోయారు. ఐతాబత్తుల ఆనందరావు గెలిచారు. ఇక చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ అందరికంటే ముందు అనౌన్స్ అయిన సీట్ ఇది. విజయం అనౌన్స్ అయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాళ్ళ మధ్యాహ్నం 1 గంటకే క్లారిటీ వచ్చేసింది. మంత్రి ఆయన ఓడిపోయారు. వేణుగోపాల్ కృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బహుశా కాబోయే మంత్రి కూడా, ఆయన గెలిచారు. ఇక శ్రీ రంగనాథరాజు ఆయన ఓడిపోయారు. ఆచంటలో పితాన్ సత్యనారాయణ గెలిచారు. ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను ఇక్కడ, గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడించింది నేనే కదా. సో గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. పులపర్తి రామాంజనేయులు అక్కడ గెలిచిన పరిస్థితి. కారుమూరి నాగేశ్వరరావు బుజ్జికన్నా మంత్రి అని చెప్పి ఈయనకి పేరు కూడా పెట్టారు మన వాళ్ళు. ఎందుకంటే రైతుల్ని ఎరుపప్ప ఏదో అంటే దానికి అర్థం బుజ్జికన్నా అని చెప్పి ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే అది బూమ్రాంగ్ అయింది. సో కారుమూరి నాగేశ్వరరావు ఓడిపోయారు. ఆర్మిల్ రాధాకృష్ణ టీడీపీ నాయకుడు అభ్యర్థి అక్కడ గెలిచారు.